హల్లెలూయా. పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా. రాత్రికాల సమయంలో మాలో మీరుండి మాట్లాడి మమ్మల్ని స్వస్థపరిచి బలపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. కొంచెం అయిపోతే భయపడిపోతారు, కొంచెం తిండి తక్కువైతే భయపడిపోతారు, ఆరోగ్యం కొంచెం బాగాలేకపోతే అయిపోయింది నా పని అని భయపడతారు. జీవితం అంతా భయమైంది. ఇంకా చాలా రకాలుగా భయపడతారు. ఉద్యోగానికి వెళ్తే 5 నిమిషాల తర్వాత డ్యూటీ పోయిద్దామని భయపడతారు. 5 నిమిషాల ముందు బయలుదేరితే భయపడతారు. పర్మిషన్ అడిగితే భయపడతారు. ఇంటికి లేటుగా వస్తే ఏమంటారని భయపడతారు. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్లోకి ఏమంటారని భయపడతారు. చిన్న నుంచి పెద్ద వరకు, ముసలి నుంచి ముతక వరకు ప్రతి ఒక్కరు భయపడతారు. ఎందుకు? నీలో భయము. అదే భయం దేవుని దగ్గర పెడితే ఎట్లా ఉంటుంది? ఇట్లా పరిగెత్తావు కదా. నీ చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. నీ చేతులారా నువ్వు నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. అర్థం లేకుండా చేసుకుంటున్నావు. పనికి రాకుండా చేసుకుంటున్నావు. దేనికి పనికి రాకుండా తయారైపోతున్నావు. పాపాల్లో మునిగిపోతున్నావు. మోసం చేయాలని ఆలోచన వస్తుంది. చివరికైనా చంపైనా సరే సాధిద్దామనిపిస్తుంది. అనేక రకాలుగా, అనేక విధాలుగా చెప్పలేనన్ని కోరికలు పడుతున్నాయి. చెప్పలేనన్ని ఆలోచనలు వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి తెలుసా? నువ్వు దేవుని వెంబడించలేదు కాబట్టి. దేవుని ఏ రోజు నువ్వు వెంబడిస్తావో ఇవన్నీ నీకు పోతాయి. వెంబడించలేదనుకో ఇంకా పరుగుల మీదలోనే ఉంటావు. జీవితాంతం పరుగుల్లోనే ఉంటావు. ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడు పరిగెత్తద్దు. ఒక్కటే పరుగు, మోకరించే పరుగు. మోకరించు. పొద్దున్న సాయంత్రం దాకా 8 గంటలు నువ్వు డ్యూటీలో పరిగెత్తావు కదా. ఇక్కడ అరగంట పరిగెత్తలేవా? మోకరించలేవు అరగంట. మోకరించుడు. నీకు మనశ్శాంతి, శాంతి కన్నా ఎంత బాగుంటుందో చూడు. గుర్తుపెట్టుకో బ్రదర్, మీకే. గుర్తుపెట్టుకో సిస్టర్, మీకే. పిల్లలు మీకే. పరిగెత్తకండి. మార్కులు రాలేదని పరిగెత్తకండి. చదువు రావట్లేదని పరిగెత్తండి. నీ బైబిల్ రోజు 8-10 గంటలు చదువుతావు. నీ బుక్స్ 8 నుంచి 10 గంటలు చదువుతావు. బైబిల్ రోజు 1 గంట చదువు. నీ చదువు